శ్రీ గురుభ్యో నమ. స్వాధ్యాయం కార్యక్రమానికి పునఃస్వాగతం. ఆముష్మిక సోపానాలు గ్రంథ సంకలనంలోని అనుభవ వేదాంత సూక్తులు గ్రంథ పఠనం చేసుకుంటున్నాం. 104వ సూక్తి దగ్గర ఉన్నాం. 104వ సూక్తి. మౌన వ్యాఖ్య ప్రకటిత పరబ్రహ్మతత్వం అని శ్రీ దక్షిణామూర్తి స్తోత్రం నందు చెప్పబడినది. పూర్వము అనేక మంది మహర్షులు బ్రహ్మ జిజ్ఞాసతో కూడి చిరకాలము బ్రహ్మతత్వమును గూర్చి శాస్త్రానుకూల యుక్తులతో తర్కించియు బుద్ధితో ఊహించియు బ్రహ్మానుభవం పొందుటకు ప్రయత్నించిరి. కానీ వారి సందేహములు తీరలేదు. అప్పుడు పరమశివుడు దక్షిణామూర్తి అవతారము తాల్చి 5 సంవత్సరముల బాలుడై వచ్చి ఆ ఋషిపుంగవుల మధ్య వటవృక్షము క్రింద ఆసీనుడై మౌనముద్ర వహించెను. వారిని దర్శించగానే ఎన్నియో సంవత్సరముల తరబడి సందేహములతో కూడి ఉన్న మహర్షులెల్లరకు సందేహములు తీరినని చెప్పబడెను. అనగా బ్రహ్మతత్వము వాగ్విజృంభణ కానీ మనోవిజృంభణ కానీ ఉన్నంత వరకు స్వానుభవమునకు రాదని, ఈ రెండును అడిగినప్పుడే స్వానుభవము కలుగునని, యతో వాచో నివర్తంతే అప్రాప్య మనసా సహా అను శృతి యొక్క భావమును శ్రీ దక్షిణామూర్తి స్వామి సూచించుటచే వారి సందేహములు తీరి ముక్తులైరి. ఇది 104వ సూక్తి. ఎలా అయితే దక్షిణామూర్తి స్వామి వటవృక్షం కింద చిన్నపిల్లాడుగా ఆసీనుడే ఉంటే ఋషుల సందేహాలు అంతవరకు వారు తర్కములతోనూ శాస్త్రాలతోనూ తీర్చుకుందాం అనుకున్న సందేహాలు తీరనివి కూడా మౌన వ్యాఖ్యతో దక్షిణామూర్తి గురువు చేసిన మౌన వ్యాఖ్యతో తీరింది అని చెప్తారు. అంటే ఏంటి? బ్రహ్మత్వం అనేది తెలియాలి అంటే వాక్కు మనస్సు అన్నీ కూడా అణిగిపోవాలి. అన్నీ అంతమైపోయిన తర్వాతే బ్రహ్మతత్వం అనేది తెలుస్తుంది అని ఈ పాయింట్ చెప్తున్నారు. నెక్స్ట్ 105. తర్కములు చేయుచున్నంత వరకు అహంకారము తల ఎత్తి భక్తిభావమును ఆచ్ఛాదించును. శ్రీ దక్షిణామూర్తి గురుని దర్శనమై మౌనము బోధించబడినప్పుడు ఋషులకు అహంకార వాసన సంపూర్ణముగా తొలగి భక్తిభావము కలిగి నిరహంకారముగు స్వకీయతత్వము అనుభవమునకు వచ్చెను. ఇది 105 సూక్తి. అంటే తర్కం చేసినంతసేపు మనలో అహంకారం అనేది ఉంటుంది. నేను చేస్తున్నాను తర్కము, నేను ఇది చెప్తున్నాను అనే ఒక భావనలోకి వెళ్ళిపోతాం. అలా వెళ్ళినప్పుడు పూర్తిగా బ్రహ్మజ్ఞానం కలగాలంటే ఆ నేను పూర్తిగా నశించిపోవాలి. భక్తి అనేది కలగదు అప్పుడు. అందుకని మౌనాన్ని ఆశ్రయించాలి. అలా దక్షిణామూర్తి మౌనంగా కూర్చుని ఆయన చేసిన వ్యాఖ్యతో ఋషులకి సంపూర్ణంగా అహంకారం తొలగిపోయి భక్తిభావం కలిగి ఆ నిరహంకారమగు స్వకీయతత్వము అంటే నేను అనేది లేని బ్రహ్మతత్వము అనుభవానికి వచ్చింది. అది 105. 106. జీవన్ముక్తి విదేహముక్తి అని ముక్తి 2 విధములు. ఇచ్చట దేహము బ్రహ్మాకారాకారిత వృత్తితో కూడినవాడు జీవన్ముక్తుడు, వృత్తిరహితుడు విదేహముక్తుడు. సర్వేంద్రియ గోచరమగు సర్వములను తన స్వరూపముగానే చూచుచు వృత్తిని సర్వకాల సర్వావస్థలందు బ్రహ్మాకారము చేసిన వాడు జీవన్ముక్తుడు. అతనికి ద్వైతమే లేదు కనుక భయరహితుడు, మృత్యురహితుడు, ముక్త స్వరూపుడు. ఈ వృత్తి కూడా చిరకాలాభ్యాసము చేతను సద్గురుని అనుగ్రహము చేతను క్రమముగా లేనిదై అఖండ బ్రహ్మానంద రసస్వరూపుడైన ఉనికి విదేహముక్తి. ఈ స్థితి అనుభవైక వేద్యము కానీ ఇతరులకు తెలియబడినది కాదు. ఇది మనోవాగ గోచరమగు పరమోత్కృష్ట పదము.
మనోవాగాగోచరమగు పరమోత్కృష్ట పదము. సద్గురుని అనుగ్రహము వలన మాత్రమే పొందతగినది. అట్టివాడు అత్యంత దుర్లభుడు. ఇది 106వ సూక్తి. జీవన్ముక్తి, విదేహముక్తి అని ముక్తులు 2 రకాలు అని చెప్తున్నారు. జీవన్ముక్తుడు అంటే ఎలాంటి వాడు అంటే బ్రహ్మాకారాకార వృత్తితో కూడినవాడు జీవన్ముక్తుడు. అంటే నేనున్నాను, నేను బ్రహ్మము, ఎదుటివాళ్ళు ఉన్నారు, వాళ్ళు బ్రహ్మమే, అన్నీ బ్రహ్మం, ఎదుటి వస్తువు ఉంది అది బ్రహ్మమే, అన్నీ బ్రహ్మమే. అంటే నేను బ్రహ్మము, ఎదుటి వస్తువు బ్రహ్మము, అది బ్రహ్మము, ఇది బ్రహ్మము అని అన్నిటినీ చూస్తూ అన్నింటినీ బ్రహ్మము అనుకుంటూ చివరికి అంతా ఒకటే అనుకుంటూ ద్వైతంలోంచి అద్వైతంలోకి వచ్చి మొత్తం ఒకటే అనే భావనలోకి వస్తూ, కాబట్టి మొత్తం ఉన్నదంతా బ్రహ్మమే అని చెప్పి అనే భావనలోకి వస్తూ ఉండడం వలన ఆయనకి రెండోది లేదు కాబట్టి భయరహితుడవుతాడు, భయం లేకుండా అవుతుంది, మృత్యు భయం కూడా ఉండకుండా పోతుంది. అప్పుడు జీవన్ముక్తుడు అవుతాడు. జీవించి ఉండగానే ముక్తుడు అంటే ఇంకోటి లేదు అనే భావనలోకి వెళ్ళిపోయిన తర్వాత అంతా బ్రహ్మమే అనుకున్న తర్వాత ముక్తుడు అయిపోతాడు. ఇహ విదేహముక్తుడు అంటే ఎలాగా? అసలు ఈ వృత్తి కూడా లేకుండా, అంటే నేను బ్రహ్మము, ఎదుటివాడు బ్రహ్మము, ఈ బ్రహ్మము ఆ బ్రహ్మము అంతా ఒకటే బ్రహ్మము అనే భావనలు, అంటే 1 by 1 స్లోగా ఒక్కొక్క స్టెప్ బై స్టెప్ వస్తున్న భావనలు ఇవన్నీ కూడా లేకుండా అసలు ఏమీ లేదు, టోటల్గా ఒక్కటే ఉంది బ్రహ్మమే అనే ఒక భావనలో అది ఒక్కసారిగా రారు. ఎలా వస్తుంది? చిరకాల అభ్యాసం చేత వస్తుంది. అలాగే సద్గురుని యొక్క అనుగ్రహం చేత వస్తుంది. అక్కడ అఖండ బ్రహ్మానంద రస స్వరూపుడై ఉండిపోతాడు ఆయన. అది విదేహముక్తి. మనకి మామూలుగా అంటే బ్రహ్మం టోటల్గా ఉన్నది బ్రహ్మమే అని అఖండ రస స్వరూపంలో మునిగిపోయి ఉన్నవాడు మనకి ఎక్కడ కనబడ్డు, తక్కువ. అంటే మనిషి మరణించిన తర్వాత పొందేది విదేహముక్తి అని అనుకుంటామేమో, బహుశా ఎలాగో బ్రహ్మంలో కలిసిపోతాడు కాబట్టి ఇంకా అది విదేహముక్తి అని అనుకోవచ్చేమో, అలా అనుకుంటామేమో తెలీదు. కానీ ఇదేంటంటే ఇది ఉన్నా కూడా ఆయన బతికే ఉన్నా కూడా బ్రహ్మానంద రస స్వరూపుడై ఉండిపోతాడు కాబట్టి అది విదేహముక్తి. ఆ స్థితి అనుభవైక వైద్యము కానీ ఇతరులకు తెలిసేది కాదు, ఇతరులకు చెప్పేది కాదు, ఇతరులకు తెలిసేది కాదు. ఇది మనసుకి వాక్కుకి కూడా అందనిది, అగోచరమైనది, పరమోత్కృష్ట పదము. ఇది సద్గురుని అనుగ్రహం వల్ల మాత్రమే కలుగుతుంది. అది 106వ సూక్తి. 107. విదేహముక్తుని స్థితిలో ద్వైతము తోచుట, తిరిగి బ్రహ్మగా అనుసంధానం చేయుట అనునవి లేవు. ఆయన బ్రహ్మమే. ఆయనను శాస్త్రము వర్ణించజాలదు. ఆయన శాస్త్రమును కూడా శాసించువాడొకటచే శాస్త్ర ప్రతిపాదితమగు విధి నిషేధములేవియు ఆయన యందు వర్తించవు. ఆయన అశరీరి. దేహదృష్టి గల ఇతరుల దృష్టిలో ఆయన భోగిగానో, త్యాగిగానో, యోగిగానో, రోగిగానో, నియమ సహితుడుగానో, నియమరహితుడుగానో ఎట్లు తోచినను ఆయన ముక్తుడే. చెట్టుపైనున్న ఎండుటాకులు గాలికి పవిత్ర అపవిత్ర స్థల విమర్శ లేకనే ఎచ్చటనైనను పడినట్లు ఆయన శరీర పతనము గూర్చి అనగా మృత్యువును గూర్చి దేశకాలాది నియమాపేక్ష లేదు. ఎప్పుడెట్లు మృతి చెందినను ముక్తుడే. అట్టి మహనీయుడు వసించిన చోటే పవిత్రమగు తీర్థస్థలము. ఇది పూర్తిగా విదేహముక్తుల గురించి చెప్పినది పాయింట్. విదేహముక్తుడు అంటే ఇందాక మనం అనుకున్నట్టు బ్రహ్మం, నేను బ్రహ్మం, ఎదురువాడు బ్రహ్మం అనే భావన లేకుండా అసలు మొత్తం ఉన్నదే టోటల్గా ఒకటే బ్రహ్మస్వరూపము, అఖండ బ్రహ్మానంద రస స్వరూపము అనే దీంట్లో ఉండిపోయేవాడు విదేహముక్తుడు. ఇది ఒకటి చెప్తే తెలిసేది కాదు, అనుభవైక వైద్యమే అని చెప్తున్నారు కదా. ఇక్కడ ముందు ద్వైతం ఉండడం అంటే నేనున్నాను, ఎదుటివాడున్నాడు, నేను బ్రహ్మే, ఎదుటివాడు బ్రహ్మే అనే ఒక భావం, ఈ ద్వైతం తోచడం. తర్వాత మళ్ళీ దాన్ని పోగొట్టుకోవడం, రెండు బ్రహ్మే కాబట్టి మొత్తం ఉన్నది బ్రహ్మే అని దీనిలోకి అద్వైతంలోకి రావడం, అదేం లేదు. తిరిగి బ్రహ్మగా అనుసంధానం చేయటం అనేవేమీ లేవు. ఆయన బ్రహ్మమే, టోటల్గా ఆయన బ్రహ్మమే అనుకుంటారు అని ఉంటాడనమాట. ఆయనను శాస్త్రము వర్ణించలేదు, శాస్త్రం కూడా ఆయన వర్ణించలేదు. ఆయన శాస్త్రమును కూడా శాసించగలడు. అలా అందుకని ఆయనకి శాస్త్రం చెప్పబడిన విధి నిషేధాలు ఏవి కూడా ఆయనకి వర్తించవు. ఆయన అశరీరి. దేహదృష్టి ఆయన శరీరం అనేది ఏమి ఉండదు ఆయనకి. ఇతర దృష్టిలో ఆయన భోగిగా, త్యాగిగా అట్లా ఉంటాడు. అలాగా ఇలాంటి ఆయన చెట్టు పైన ఎంటాకు ఎక్కడైనా రావచ్చు కదా,
మంచి ప్లేస్లో రావచ్చు, చెడ్డ ప్లేస్లో రావచ్చు. ఎట్లా రాలేదు అట్లాగే ఈ విదేహముక్తుడిగా ఉన్న ఆయన మృత్యులో కూడా ఏ విధంగా మరణించినా దేశకాల నియమాపేక్ష లేకుండా అంటే ఉత్తరాయణంలో మరణిస్తే మంచిది, దక్షిణాయనంలో చెడ్డది, ఇవన్నీ ఉంటాయి కదా, ఇవన్నీ మామూలు వాళ్ళకి. అమావాస్య చెడ్డది అది ఇది అనుకుంటుంటారు కదా, ఇవేమీ వాళ్ళకి వర్తించవు అనమాట అసలు. ఎట్లు మృతి చెందినను ముక్తుడే, అట్టి మహనీయుడు వసించిన చోట పవిత్ర తీర్థస్థలమగును. ఇది విదేహముక్తుని గురించి. నాకు తెలిసినంత వరకు విదేహముక్తుని గురించి అంటే, విదేహముక్తులకు చెప్తుంటే నాకు శ్రీకృష్ణుడేమో అని అనుకోవచ్చేమో అనుకుంటున్నా. నాకు తెలియదు, పెద్దగా క్షమించాలి తప్పు ఉంటే. శ్రీకృష్ణుడు అవతారం తీసుకున్నాడు, మానవ అవతారంలోకి వచ్చాడు కదా కానీ ఆయనకి బ్రహ్మమని ఆయనకి తెలుసు. ఆయన బ్రహ్మంగానే ఉండిపోయాడు. ఆయన లీలలు కూడా అలాగే ఉంటాయి. కానీ ఆయన చేయకూడని పనులు, శాస్త్రము ఇది ఆ శాస్త్రం కాదు, విధి నిషేధాలు వీటన్నిటినీ కూడా అతిక్రమించి కూడా కొన్ని పనులు చేశాడు. ఆయన చేసినట్టుగా లీలగా కనబడుతుంది అట్లా మనకి. అలా ఆయన మరణం కూడా అలాగే ఏదో ఎక్కడో ఒక ఒంటరిగా చెట్టు దగ్గర బాణం వేస్తే చనిపోవడం అనేది జరుగుతుంది. ఇలాగా ఆయన ఏం చేసినా ఆయన బ్రహ్మాకారమే, ఆయన విదేహముక్తుడే అని అనుకోవచ్చేమో మరి. శ్రీ గురుభ్యో నమః. మిగిలింది ఇంకొకటే 108వ పాయింట్, అది మనం తర్వాత చదువుకుందాం. స్వస్తి. శ్రీ గురుభ్యో నమః.